అవి కాదండి, మీరు మళ్ళీ అట్టనుకుంటారేమో. ఒక వ్యక్తిని గుర్తించి విగ్రహం ప్రతిష్ఠింప చేశాడు, కానీ దురదృష్టవశాత్తు బెజవాడ గోపాల్ రెడ్డి గారి విగ్రహం లేకపోవడం బాధపడాల్సిన విషయం. గ్రామస్తులకు మిత్రులకు నా మనస్పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సమావేశం ఒక విధంగా చెప్పాలంటే చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఇటువంటి సమావేశాలకి ఇంతమంది ఆదరణ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఏదో ఈ రోజుల్లో 100 రూపాయలు వాటర్ బాటిల్కి అయితే జనం వస్తారు, కానీ ఇటువంటి కార్యక్రమాలకు రారు. చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ సమయభావం అని చెప్పి సభ నిర్వాహకులు కొంచెం తొందర చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా మన గ్రామ విద్యార్థులు కొంతమందికి చాలా చక్కటి ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరికి ఏదో మనుషులు అనుకుంటూ ఉంటాం, కానీ ఎవరికి వాళ్ళు కార్యరూపం దాల్చాలంటే ఎవరు ముందుకు రాలేదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత మన దేశ సంస్కృతిలోనే ఉంది ఆ నిర్లిప్తత. ఎందుకంటే మనకెందుకులనే కాన్సెప్ట్ దారిని పోతుంటాం. అనవసరంగా రోడ్డుకి అడ్డం పెట్టేసి ఒకడు పళ్ళాపరస్తుడు బండి మీద అమ్ముకుంటుంటాడు, ఆ బండిలో ఒక్కొక్క స్కూటర్ రైలు పక్క నిలిపి బేరం చేసుకుంటుంటాడు. మన వెనక నుంచి మనం కదలడానికి వీలుండదు. అయినా కూడా మనకెందుకులే పక్కన తప్పించుకొని పోవడానికి ఇంకెక్కడైనా చదువు ఉందని దాని గురించి ఆలోచిస్తారు, కానీ మనం ఎవరిని అడగలేం. అది మన సంస్కృతి, మన కాన్సెప్ట్. కానీ తరాలు మారిపోయినాయి, ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వచ్చే కుర్రకారంతా ఏమిటి, మనం ఎందుకు అడగకూడదు, మన హక్కులు ఏంటి, మన రైట్స్ ఏంటి అనే దాన్ని ఆలోచింపజేసే ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడైనా కానీ ప్రోత్సహించదగని. వాళ్ళ వయసు ఏ పవన్ కళ్యాణ్ అభిమాన సంఘమో లేకపోతే రామ్ చరణ్ అభిమాన సంఘమో పెట్టి వాళ్ళకి పాలాభిషేకాలు చేయాల్సిన ఆ కుర్రకారు ఈరోజు మన గ్రామానికి మనకి దశానిర్దేశం చేయడానికి ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళకి భుజం తట్టి మీరు ముందు పదండి మేము వెనకుంటామనే విధంగా, లేకపోతే మనం ముందు పోతే మనం ముందు పోయే ప్రశ్న లేదు. ఎందుకంటే మన జనరేషన్ అయిపోయింది, రాబోయే జనరేషన్ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళది. కాబట్టి నేను నా మనస్ఫూర్తిగా ఈ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నాము. అందరం కూడా తలా ఒక చేసి వాళ్ళకి దారి చూపించడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇందులో చాలా త్వరగానే ముగిస్తాను. 2-3 సమస్యలు చెప్పారు. ఆ సమస్యల గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకటి, సులభ కాంప్లెక్స్ అన్నారు. సులభ కాంప్లెక్స్ 10 సంవత్సరాల క్రితమే దీని గురించి మేము కొంత ప్రయత్నం చేశాము. ఒంగోలు బ్యాంకుకి ఈ కార్నర్లో అంటే బహుశా వాయుమూలలో ఒక 3 ఎకరాల స్థలం ఇవ్వడానికి అప్పటి చైర్మన్ నెల్లూరు వేముల రెడ్డి గారు అంగీకరించారు. దాంట్లో కూడా రోడ్డు మార్గంలో ఒక 3 అంకణాల మొత్తం 6 అంకణాలతో దాని ఎస్టిమేషన్ తయారు చేసి సులభ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఒకటి వాళ్ళు మెయింటైన్ చేసుకునే దానికి చాలా వరకు ప్రయత్నం జరిగింది. కానీ అప్పట్లో ఈ 4 లేన్ రోడ్డు కానీ అక్కడ ఒక డ్రైన్ కట్టారు, అది ప్రపోజల్లో ఉండేది. ఆ 4 లేన్ రోడ్డు వేసిన తర్వాత డ్రైన్ కట్టిన తర్వాత అయితేనే ఆ టాయిలెట్స్లో ఉండే వాటర్ పోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు వీలు కాదని దాన్ని పోస్ట్పోన్మెంట్ చేసి తర్వాత అది దాని గురించి పట్టించుకునే నాదుడు లేక అది మూలపడింది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి నేను కొంతవరకు ప్రయత్నం చేశాను. ఇప్పుడు రోడ్డు డివైడరు ఇప్పుడు మన ఊర్లో ఉండే రోడ్డు డివైడర్లు 5 అడుగులు ఉన్నాయి, కానీ వాళ్ళకి మినిమం 8 అడుగులు కావాలి. 5 అడుగులు ఉంటే ఈజీగా 8 అడుగులు చేసుకుంటారు. ఎందుకంటే గుంటూరులో 3 అడుగులు డివైడర్లోనే సులభ కాంప్లెక్స్ కట్టి మంచి ఉపయోగంలో ఉంది. పైన అదొక్కడ వాటర్లెస్ టాయిలెట్స్, యూరినల్స్ వాటర్లెస్ అంటే గ్రీన్ టాయిలెట్స్ అని చెప్పి లేటెస్ట్గా వచ్చున్నాయి. వాటర్ అక్కర్లేదు, ఎటువంటి స్మెల్ కానీ ఏది కానీ ఉండవు. వాటిని ఇప్పుడు శాంపుల్ ప్రాతిపదికన నెల్లూరులో 3 టాయిలెట్స్ నిర్మిస్తున్నారు. ఆల్రెడీ గుంటూరులో పనిచేస్తున్నాయి. అది పెద్ద సమస్య వాటర్, ఎందుకంటే సరిగ్గా వాటరింగ్ చేయరు. ఇంకోటి ఏంటంటే ఈ సులభ కాంప్లెక్స్ వాటి అడ్రస్లు కానీ ఫోన్ నెంబర్లు కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి. గోపాల్ రాజు అని ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, వాళ్ళ రీజనల్ ఆఫీస్ వచ్చి తిరుపతి. ఈ కుర్రాళ్ళకి ఆ ఫోన్ నెంబర్లు వాటి అడ్రస్లు అన్నీ ఇస్తాను. తర్వాత నెల్లూరులో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, అతని పేరు విజయ్ కుమార్, అతని నెంబర్ కూడా ఉంది. వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సైట్ చూపిస్తే వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు. దాంట్లో 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి 100% వాళ్ళే పెట్టుకుంటారు. నెంబర్ 2 50-50 గ్రామస్తులు 50%, వాళ్ళు 50% పెట్టుకుంటారు.
కొంత ఏంటంటే పంచాయతీ కానీ గవర్నమెంట్ కానీ పూర్తిగా కట్టిస్తే మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటారు. ఈ విధంగా ఇప్పుడు అల్లూరు బస్టాండ్లో అల్లూరు గ్రామస్తులు ఒక సులభ కాంప్లెక్స్ టాయిలెట్ పెట్టున్నారు. అది ఎంపీ ల్యాక్స్ నుంచి రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన దగ్గర నుంచి ఫండ్స్ ఇచ్చారు. అది పూర్తయి ఫంక్షన్లోకి వచ్చింది. సులభ కాంప్లెక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మెయింటెనెన్స్. వాళ్ళు సులభ ఇంటర్నేషనల్ తప్పనిచ్చి మరి ఎవరు దాన్ని మెయింటైన్ చేయరు. లోకల్గా అయితే చేయరు. మనం ఎంత చేతులు ఇచ్చినటువంటి దానికి క్లీన్ చేయరు. మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, మన ఊరిలో పంచాయతీ వాటర్ ఉంది. పంచాయతీ వాటరు ఇది పోర్టబుల్, అంటే తాగే యోగ్యమైందా కాదా అనేది ఒకసారి ఆలోచిస్తే మన గుండెలు బేజారెత్తిపోతాయి. యాక్చువల్గా మన పంచాయతీ టాప్లో వచ్చేది, నేను వాటర్ అనాలిసిస్ చేయించున్నాను. గవర్నమెంట్ అయితే ఇది 40% డ్రింకబుల్, తాగునీటికి 40% మాత్రమే పనికొస్తాయి. కానీ ప్రభుత్వం వాళ్ళు 40% కానీ పోర్టబిలిటీ అంటే అది 100% డ్రింకబుల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఆ విధంగా నేను అనాలిసిస్ చేయిస్తే దీంట్లో బార్డర్ లైన్లో వచ్చింది. అంటే యాక్చువల్గా ప్రైవేటు వాళ్ళ ల్యాబ్లో కానీ చేయిస్తే ఇట్స్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ అని వస్తుంది. కానీ ఇదేమో పోర్టబుల్ అని ఇచ్చారు. దీంట్లో కెమికల్ అనాలిసిస్ అన్నీ ఉన్నాయి. అది కుర్రాలు తగ్గిస్తున్నాను, ఒకసారి చూసి ఇది తాగినందువల్ల మన గ్రామ ప్రజలు ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించుకోండి. రెండవది, దీన్ని నో లాస్ నో ప్రాఫిట్ కింద ఎడవలూరులో మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టన్నారు. ఎవరు ప్రైవేట్ వ్యక్తులు. గవర్నమెంట్ నమ్ముకుంటే ఏ పని జరగదు. ఈ గవర్నమెంట్ ఆ మంత్రి గారి దగ్గరికి పోతాము, లేకపోతే ఎంపీ గారి దగ్గరికి పోతాము, ఆ పని చేయించుకుంటా ఈ పని చేయించుకుంటాం అంటే వాడికి ఓట్లు వచ్చే పని అయితే పనులు చేస్తారు, కానీ లేకపోతే చేయరు. గొడవలూరులో కొంతమంది ఔత్సాహికులు, ఇటువంటి ఔత్సాహికులు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టారు. రోజుకి 20 లీటర్ల క్యాను 5 రూపాయలు చొప్పులు ఇస్తున్నారు. వాళ్ళు కానీ తీసుకొచ్చి డెలివరీ చేయాలంటే 15 రూపీస్, మనం వెళ్ళి తెచ్చుకుంటే 5 రూపీస్. అటువంటి వాటర్ ప్లాంట్ దేంతో కోట్ల రూపాయలు ఖర్చు కాదు, 1,50,000 రూపాయలు తగ్గిపోద్ది. అది నో లాస్ నో ప్రాఫిట్ కింద మెయింటైన్ చేస్తుంది. ఎక్సలెంట్గా జరుగుతుంది. ఒకసారి కుర్రోళ్ళలో పోయి అల్లూరులో పోయి ఆ టాయిలెట్స్, ఎడవలూరులో పోయి వాటర్ ప్లాంట్ రెండోసారి చూసిస్తే 5 సమస్యల మీద మీ ఆన్సర్ ఎట్లా అయితే బాగుంటుంది అనేది వాళ్ళు ఒక 5 సమస్యలు చెప్పి ఉంటుంది. ఇది ఊరిని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆ డ్రైన్ ఏంటంటే ఇది ఎస్కేప్ ఛానల్. ఎందుకంటే పైన బ్రహ్మాండమైన చెరువు కలిగిన రిజర్వాయర్ ఉంది. దానికి అకాలంగా వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ని డిశ్చార్జ్ చేయడానికి దాన్ని పెట్టారు. దాన్ని ఇంతలో గ్రామం దగ్గర 30,000 పాపులేషన్, లేటెస్ట్ సెన్సస్ ప్రకారం 30,000 జనాభా ఉంటుంది. మన పంచాయతీకి డంపింగ్ యార్డు లేదు. దీని గురించి పట్టించుకున్న నాదులే లేదు. మంగోల్ డ్రైన్ని డంపింగ్ యార్డు కింద ఉపయోగించుకొని పంచాయతీ వాళ్ళు దాంట్లో ఈ రబ్బిష్ అంతా చేసుకుంటే కొంతమంది ఇల్లు పడగొడితే ఆ రాయి రప్ప కూడా తీసుకొచ్చి దాంట్లో దోసి సుమారు 1992లో 20 కోట్ల రూపాయలు పెట్టి డ్రైన్ని పూడికి తీయించారు అప్పటి గవర్నమెంట్. ఈ రోజుల్లో అయితే అది 100 కోట్లు అవుతుంది అన్నమాట. ఇంకా కూడా చెల్లిస్తుంది. కానీ 25 కోట్లు పెట్టి మళ్ళీ డ్రైన్ పూడికి తీసి ఈరోజు అదే డ్రైన్లో మనమే చూసిపోయి దాంట్లో చెత్తేసి ఆ డ్రైన్ పూడ్చేసే పరిస్థితి తీసుకొస్తే రేపు పొద్దున అకాలంలో ఏదన్నా అనుకోని విధంగా వర్షాలు పడి ఈ రిజర్వాయర్ నుంచి నీళ్ళు కానీ వదిలితే ఆ నీళ్ళంతా డిశ్చార్జ్ లేక ఊరి మీద పడిపోతాయి. ఇటువంటి అది తీవ్రమైన సమస్య. ఇది రిప్రజెంటేషన్లో వీటి వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. ఎన్నిసార్లు డ్రైన్స్ డిపార్ట్మెంట్ చెప్పుకున్నా, కలెక్టర్ చెప్పుకున్నా చూస్తారు పోతారు. ఇది లోకాయుక్తలు కానీ లేదా హ్యూమన్ రైట్స్ కానీ వీళ్ళకి దావారూపంలో వేస్తే దీనికేం ఖర్చు కాదు. జస్ట్ ఒక పిటిషన్ వేసి దానికి ఒక పరిష్కారం ఆలోచించేది విధంగా కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. కానీ సమయం ఈ ఆలోచన నాకు ఒక 5-6 సంవత్సరాల క్రితమే వచ్చింది. అంటే ఇప్పుడు ఆ కుర్రాలు మంగళపాలెం మంగళకట్ట మధ్యలో 35 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేశారు ఇరిగేషన్ వాళ్ళు. అంటే ఆ రోడ్డు ఈ రామకృష్ణ నగరు, ఈ సుహాసిని నగర్ ఇవన్నిటికీ కనెక్షన్ వస్తుందన్నమాట. పోయి పెద్ద ఊర్లోకి జాయిన్ అయిపోద్ది. ఎవరికి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఆల్రెడీ రోడ్లు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రకారం
సందులో తెలిసిపోయి దాన్ని జాయిన్ చేస్తారు. అదైతే 33 feet రోడ్డు డైరెక్ట్గా వెళ్ళిపోయి మంగళపాలెం దాటిన తర్వాత ఆ మంగళకట్టుకి మంగళపాలెం మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో జాయిన్ అవుద్ది. 35 లక్షల రూపాయలకి ఇరిగేషన్ వాళ్ళు దానికి ఎస్టిమేషన్ వేస్తున్నారు. దానికి కొన్ని రాజకీయ పరిణామాల వల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని దానివల్ల కొన్ని పెండింగ్ పడి ఉంది. అది ఇంకా స్టిల్ అండర్ కన్సిడరేషన్. అది వచ్చిందంటే ఆ రకంగా బైపాస్ ఒకటి ఏర్పడుతుంది. తర్వాత 1 minute. తర్వాత ఈ 4 lane రోడ్డు గురించి అడిగారు. ఒక్క నిమిషం. 4 lane రోడ్డు ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ నేషనల్ హైవే అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఒక రోడ్డుని 2 lane చేయాలన్నా 4 lane చేయాలనేది కొన్ని నామ్స్ ఉంటాయి. సర్వే చేయించారు. ట్రాఫిక్ ఇంటెన్సిటీ అంటారు. దీనికి ట్రాఫిక్ ఇంటెన్సిటీ లేదు. కానీ ఓబులాపురం నుంచి ఐరన్ ఓవర్ వచ్చేటప్పుడు కాస్త కూస్తూ ఉండింది. అది కాస్త ఆగిపోయింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండేటప్పుడు దీన్ని BOTకి పిలిచారు. BOT అంటే బిల్ట్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. దాని ప్రైవేట్ వాళ్ళకి వర్కౌట్ కాలేదని ఎవరు ముందుకు రాలా. 12 సార్లు టెండర్ పిలిచారు. 12 సార్లు ఎవరు రాలా. తర్వాత ఏం ప్రపోజల్ పెట్టారంటే 1/3 గవర్నమెంట్ పెట్టుకుంటే 2/3 ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని 30 days టోల్ వసూలు చేసుకున్నట్టుగా పెట్టుకున్నారు. పెట్టుకొని BOT ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి రాశారు. ఫైల్ మన్మోహన్ సింగ్ పోయింది. 400 rupees గవర్నమెంట్ ఎందుకు పెట్టుకోవాలి, 400 ఇవ్వాలా, పోర్ట్ వాళ్ళు ఇచ్చుకోమని చెప్పి మన్మోహన్ సింగ్ గారు దాన్ని రిటర్న్ పెట్టారు. అందుకే పోర్ట్ వాళ్ళు ఏమంటారంటే 400 crores మేము అక్కడ ఈ 4 lane రోడ్డు తీసుకుని వెంకటేశ్వరపురం గారు కలిపితే మళ్ళీ టౌన్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని స్కిప్ చేయాలి. బుచ్చిటిపాలెం టౌన్ స్కిప్ చేయాలి. ఆ గొడవలో పడిపోయింది. అది ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఏందో. కానీ లక్కీగా ఈ రోడ్డు 85% చూశాను. నేను కొంచెం దాన్ని ఫాలో అవుతుంటాను. ఎందుకంటే ఈ రోడ్డు పడితే బాగుండాలి. దీనికి ఒక సమస్య ఏంటంటే సరిపడే ట్రాఫిక్ లేదు. రాకముందే పదలపూర్ రోడ్డు తీసుకెళ్ళి అది మునుగు అదేదో పర్వాలేదు. ఇటువంటి ఏదైనా సమస్యలు ఇచ్చినా కూడా మా దగ్గర మార్చలేదు. కొత్తగా అయినాడు ఆయన సీఎం. 4 రోజుల్లోనే పాపం మన కొండేటి రోసయ్య గారు చెప్పేశాడు, మీరు రాత్రికి బతకండి, రేపు చూస్తాను అంటే చేతుల్లో లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడిపోయింది పాపం. మీరు రాత్రికి ఉంటే అందరు కానీ రేపు నేను ఏదైనా సహాయం చేస్తాను అని చెప్పేశాడు. ఎందువల్లంటే ఇట్లాంటి పూడికలు వచ్చేస్తే కనిగిరి రిజర్వాయర్ తెగిపోతుందని అంటే రిజర్వాయర్ని వదలకుండా ఆపలేరు. రిజర్వాయర్ని వదిలితే మళ్ళీ విస్తరణనంతా మనం పూర్తి చేసుకుంటూ పోతే ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలా, ఇళ్లలోకి రావాలి. ఇళ్లలో ఎంతవరకు రావాలా, 5 అడుగుల వరకైనా రావచ్చు. అట్లా జరిగింది. బీరువాలతో సహా నిండిపోయినటువంటి పరిస్థితి కర్నూలులో మన కళ్ళ ముందు జరిగింది. కాబట్టి ఇది చాలా అంటే ఇప్పటివరకు ఎవరు గుర్తించిన సమస్య, సార్ చెప్పిన సమస్యతో మనం కర్నూలు ఇన్సిడెంట్తో పోల్చుకోవాలి. థ్యాంక్ యూ. వాటర్ అనాలిసిస్ అది చాలా ప్రమాదకరమైంది. ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. నిజమే, అది వాళ్ళు జూనియర్ కాలేజీ కట్టడానికి కూడా శ్రీ కోదండరామ స్వామి పేరుతోనే ఉండేది. అలాంటి ఇంకేదైనా కూడా వాళ్ళు చేయడానికి ముందుకు రావస్తూ ఏదైనా కొన్ని విషయాలు చెప్తారని దొడ్ల మురళీకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. కార్యక్రమం చేసినటువంటి గ్రామ పెద్దలకి, విలేకరులకి అందరికీ నమస్కారం. ముందుగా ఈ విద్యార్థి శక్తి యువకులకు మనకు కూడా అభినందనలు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన ఆలోచన రావడమే అది చాలా గొప్ప విషయం. తర్వాత పరమేశ్వర గారు చెప్పినట్టు నిర్మించేంత పరిస్థితి దేవస్థానం లేదు. స్పెసిఫిక్గా ఉంటే ఇష్టం స్థలం ఏదైనా మీ ప్రపోజల్ ఏదైనా పక్కాగా ఉంటే దేవస్థాన స్థలం ఏదైనా ఇప్పుడు అప్పుడు బుచ్చిడిపల్లి దేవుని హై స్కూల్ స్థలం కానీ, ఆ పోలీస్ స్టేషన్ స్థలం, పార్క్ ఇచ్చిన స్థలం, పంచాయతీ ఆఫీస్ అంతా కూడా దేవస్థానం అప్పుడు ఉచితంగా ఇచ్చిన స్థలాలు అవన్నీ కూడా. సో అలా స్థలాలు ఎక్కడ దేవస్థానం ఉంటే ఏదైనా ప్రజా కార్యక్రమం ఉపయోగపడడానికి ఇవ్వడానికి అయితే అది గవర్నమెంట్తో వాళ్ళతో పర్మిషన్ తీసుకొని తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి నిధులు ఆశించబాకండి. నిధులు ఇచ్చేంత పరిస్థితి దేవస్థానం లేదు. తర్వాత నేనైతే ఆఖరిలో మాట్లాడదాం అనుకున్నాను. ఇంకా అంటే సమస్యలు విద్యార్థులు గుర్తించారు కాబట్టి అవే సమస్యలు చాలా ఉన్నాయి గుర్తుపడంలో. సో అవే గురించి మీరు అజెండా దానికే అందువల్ల ఏంటంటే పైన
కొంచెం ఇస్తూనే అందరూ మాట్లాడే అవకాశం ఇస్తే బాగుంటుందేమో, అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను నేను. సరే, తర్వాత ఈరోజు సోలర్ కాంప్లెక్స్ అన్నారు, తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పారు, తర్వాత బైపాస్ రోడ్డు. విజయాన్ని చెప్పినట్టు బైపాస్ రోడ్డు నాకు కూడా అర్థం కాలేదు, అది స్పెసిఫిక్గా అది అర్థం చేసుకోవడం అవగాహన లేదు, నాకే తెలియదు, అది కరెక్ట్గా అదే లేదు అది. సో దానికి సంబంధించి మీరు కనుక పక్క ప్రణాళికతో కానీ వస్తే, అంటే సులభ కాంప్లెక్స్ సంబంధించి పంచాయతీ వాళ్ళు స్థలం ఇవ్వాలి, తర్వాత సులభ కాంప్లెక్స్ 50% గ్రాంట్ పబ్లిక్ మనీ తీసుకుంటే 50% వాళ్ళు ఇస్తారని చెప్పి విజయాన్ని చెప్పారు. మేము కొంత ప్రయత్నం చేసాం దానికి సంబంధించి నిధులు, ఆ నిధులు శ్రీమతి గురించి మాట్లాడతారు, నిధులు ఎలా మీకు ఇస్తారనే విషయం. అది చర్చ అంటే ఈ సమస్య గురించి మాట్లాడిన తర్వాత నిధులు ఎలా అనేది ఆయన ఆల్రెడీ ప్రయత్నం చేశారు, అది ఆమె వారాన్ని వింటేనే బాగుంటుంది. తర్వాత ఇంకోటి సులభ కాంప్లెక్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, తర్వాత డ్రైనేజీ అనేది మాత్రం అది చాలా భారీ ఎత్తున ఇప్పుడు ఈరోజు నెల్లూరులో 470 కోట్లతో ఎలక్షన్ కూడా, ఈ ఎలక్షన్ పూర్తయిన తర్వాత రామనారాయణ గారు వాళ్ళు మంత్రిగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడో గత 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రయత్నం చేస్తే కానీ ఇప్పుడు రాలేదు. అది కూడా ఒక పెద్ద కొండకైనా మొదటి అడుగు అనేది వేయాలి కాబట్టి దానికి పూర్తిగా అభినందనలు. మీరు అంత పెద్ద ప్రాజెక్ట్ మేము చేయాలని అందరినీ ప్రపోజల్ పెట్టిన దానికి. తర్వాత నేను మాట్లాడితే ఏమో ఇప్పుడు అందరు చెప్పిన నెగిటివే, ఓకే, దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు. కానీ ఇంకో పాజిటివ్గా దాన్ని మాట్లాడితే దాన్ని కష్టపడి 3 కాలువలు మనం బాగా చేసుకుంటే దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోవద్దు అనుకోకూడదు. దాన్ని 3 కాలువలు ఒక ఆలోచించండి, 3 కాలువలు మొదటి నుంచి అవి పుట్టుక స్థానం ఎక్కడ ఉందో ఎండ్ పాయింట్ వరకు మనం దాన్ని బ్యూటిఫికేషన్ చేసుకుని, అదేదో అక్కడ ఇల్లు వేసుకునే కాలువలు ఉన్నాయి అవన్నీ కూడా తీసేసేసి పార్టీలకు అతీతంగా మన గ్రామాల్లో ప్రవహించే నీళ్ళల్లో ఖచ్చితంగా గ్రామాలు అక్కడ డెవలప్ రావు. అక్కడ సో నీళ్ళు ప్రవహిస్తుంటాయి, చెట్లు ఉంటాయి అక్కడ, సో పచ్చదనం పెరిగినట్టు అవుతుంది. సో ఇది కూడా నేను గమనించవచ్చని కోరుతున్నాను. తర్వాత నేను ముగిస్తానండి 2 మొక్కలు. తర్వాత అది 40 సెంట్లు. ఈరోజు పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడ ఆ పెరేడ్ చేస్తాను చాలా వాళ్ళు ఆక్రమించుకోవాలి, ఆక్రమణలే. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా డిపెక్ట్ స్కూల్ అంటే ఆక్రమణలు అవన్నీ కూడా. మా ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఆక్రమణ కింద వచ్చింది దానికి తీసుకుంటే. సో ఇది వద్దులేండి, ఇది మళ్ళీ ఇది తెలియచే దాడి తీసుకుంది. తర్వాత నేను ఇంకో వేదిక నుంచి ఇంకో సూచన ఏంటంటే, ఈరోజు ఇంతకుముందు రావడం చాలా బహుశా బుచ్చిడిపాలెంలో ఫస్ట్ టైం అనుకుంటా. అది విద్యార్థులు ఇది డిగ్రీ కూడా చదవని ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు పిలుపు మేరకు ఇంతమంది గ్రామాలు ఇక్కడ చేరడం అనేది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తూ ఉంది. కానీ అదే వేదిక నుంచి ఒక సూచన ఏంటంటే, ఇది ఏదో మనకి ఈరోజు వేదిక ముందు అన్ని ప్రసంగాలు చెప్పారు, బాగుంది, అందరూ గొప్పగా మాట్లాడాం, రేపు నుంచి ఏంటి అనేది కూడా ఇక్కడే ఒక ప్లాన్ నేను పిల్లలు కూడా చెప్పాను ఇంటికి వచ్చినప్పుడు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, రేపు ఉదయం అందరూ ఎవరికాడ వాళ్ళు బిజీ అయిపోతారు. తర్వాత మళ్ళీ ఇదే మీరు ఇంకొక సమావేశం నా తర్వాత పెట్టే మాత్రం ఖచ్చితంగా నేను హామీ ఇస్తాను, సగం ముందు కూడా రాదు వెళ్ళాలి. సమస్య చెప్పేసి అయిపోయింది కదండి, ఇంకేదో దానికి పెద్దలు ఎవరు తోడు వెళ్ళాలి. సో వాళ్ళ వయసుకి అంత మాత్రం ప్రయత్నం కావడం గొప్ప విషయం. దానికి పెద్దలుగా మనకున్న రాజకీయ పార్టీ పక్కన పెట్టి మనం సహకారం ఇద్దాం వాళ్ళకి, ఆర్థిక సహకారం కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ ఒక ఎంపీకి వెళ్ళాలి. సో రేపు గురించే అది కార్యాచరణ రూపం ఉంటే బాగుంటుందని, వీరికి ప్రసంగాలకే దాని పరిమితం కాకుండా ఏం చాలా అంటే పోయిన జనరేషన్ బ్రెయిన్తో ఈ జనరేషన్ శక్తితో ఈ అవకాశం ముందుకు వచ్చింది. బుచ్చు ఇంకా బాగుపడుతుందేమో కొంచెం ఎదురు చేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా వచ్చిన సమస్య 10 ఏళ్ల క్రితమే ఈ సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్క జడ్పీటీసీ కానీ ప్రతి ఒక్క ఎంపీటీసీ కానీ ఫేస్ చేసింది. ఇవన్నీ కూడా 4 లైన్స్ రోడ్డు గురించి చెప్పారు. ఈ 4 లైన్స్ రోడ్డు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని R&D వాళ్ళు దాకపోయి జిల్లా పరిషత్లో శాంక్షన్ అయిన తర్వాత కూడా పార్టీ విభాగాలతో ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఈ 4 లైన్స్ గురించి ఎన్నికల్లో నిలబడిన ఎంపీలకు అర్జీ ఇస్తామంటే వాళ్ళు ఏం చేస్తారో చట్టబద్ధంలోనే పడేస్తారు. గెలిచిన తర్వాత మనకు అందుబాటులో ఉండరు. కాబట్టి మనం అందరం కూడా పార్టీకి అతీతంగా ఇప్పుడు ఉండే మినిస్టర్ దగ్గరికి ఒక
అర్జీగా ఒక తీర్మానంగా చేసుకొని వెళ్ళి ఆయన చేత ఒప్పించగలిగితే అది కాస్తైనా 4 లైన్స్ దాటిపోయినా ఇప్పుడు గుంటలైనా దూరే అవకాశం ఉంటుందని నా నమ్మకం. అలాగే సులభ్ కాంప్లెక్స్ అని కావాలని కోరుకున్నాను. కానీ దానికి నిధులు కావాలంటే ఎవరైనా దాతలుంటే ఇస్తారో ఏమో, కానీ దాతలు లేకుండా కూడా అక్కడ ప్రయత్నించేదానికి ఒక అవకాశం చూడండి, పెడదామని